దివానానికి అల్లుడినాయి. మీతో కలిసి మందు కొడతానని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అందులోనూ పెళ్ళైన మొదటి రాత్రే. నేను అదృష్టవంతున్నే. దానికన్నా పెద్ద అదృష్టం నిన్ను వరించింది కదరా. మీరేమంటున్నారు? అవును, ఇంత అమ్మాయికుడిలా ఉన్నావు, మిలిటరీలో నిన్నెలా చేర్చుకున్నారా? కొట్టిన మందంతా దిగిపోయేలా ఉంది. విషయం ఏంటో కాస్త వివరంగా చెప్పండి. నువ్వు కాదురా, కానీ ఎవరిని ఇష్టపడినా వాడు మహజాతకుడు. అదృష్టం తానుగా వచ్చి ఇంటి తలుపు తట్టినట్టే. నేను చెప్పేది ప్రభు గురించి. ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు పట్టిన అదృష్టానికి కారణం పెళ్లికి ముందు నాకు పనిలేకపోయినా ఇంటి చుట్టూ ఎన్నోసార్లు తిరిగాను. ఎప్పుడైనా ఒక్కసారి తనని చూడలేకపోతానని ఆశపడ్డా. ఈరోజు ఏమైంది? తన మీద ఉన్న ఆ ప్రేమే తను ఈరోజు నా కోసం ఎదురు చూసేలా చేసింది. నువ్వు ఒక్కడే మాత్రం తనని ప్రేమించలేదు. మరి ఇంకెవరు ప్రేమించారు? నీకు తెలియని వాడేం కాదు. రోజు ఆ పని ఈ పని అంటూ ఈ ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రిలోనే పళ్ళాన్ని చూడ్డానికి ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఏంటి ప్రకాశం, ఏంటిది? ఇంతే ప్రకాశం. పెళ్ళాల మీద మనం పెట్టుకున్న నమ్మకం ఎప్పుడైనా పగిలిపోవచ్చు. ముఖ్యంగా పాపం నీలాంటి అమాయకులకే వర్తిస్తుంది. వాడు తనని తాకలేదు అని చెప్పాలనే నాకు ఇష్టం, కానీ లేదు, తాకి ఉండట్లే. ఎవరు? నామకుడు ఓడియన్. ఆడవాళ్ళందరూ వాడే కావాలని ఎగపడితే మిగతా వాళ్ళందరూ ఏం చేయను? సన్యాసం పుచ్చుకుని పోవాలా? వాడు ఉండకూడదు, వాడిని చంపాలి. నేను చంపుతాను, తిరిగి వెళ్ళలోపు చంపుతాను. మా నాన్న మీద ఒట్టు. ఎవరిని చంపుతానని ప్రమాణం చేస్తున్నారు? మీ శత్రువులనా? అబ్బా, తాగించాలు. పదండి, పీకల దాకా తాగాలా? అయ్యో, రండి. భయపడకు, సరేనా? ఉన్నారక్క, ఉన్నారు. ఎవరు లేరురా? నేను వచ్చేసానుగా, ఇంకేం భయం లేదు. ఏంటి ఏంటి ప్రభా, ఏంటి అరుపులు? మీరు వెళ్ళి పడుకుని నిద్రపోండి, నేను మీనా పక్కన పడుకుంటాను. ఎంత భయపడ్డానో. చిన్న అలికిడికి కూడా భయపడేదాన్ని కానని నీకు తెలుసుగా. ఎవరో నా గదిలోకి వచ్చినట్టుగా అనిపించింది. కాదు,
అనిపించడం కాదు, నిజంగానే ఎవరో నా గదిలోకి వచ్చారు. సరే వదిలే, నువ్వు దాని గురించి ఆలోచించుకో. నాతో పాటు నేను చెప్పే మంత్రం చెప్తావా? అర్జున అర్జున ఫల్గుణ ఫల్గుణ పార్థ పార్థ విజయ ఇవాల్టితో తెగిపోయింది మన మధ్య ఉన్న బంధుత్వం. ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. ఛ, నీది ఇంత నీచమైన బుద్ధ. నల్లగా ఉన్నది నీ శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా. ఇక్కడి నుంచి పో. ఈ విషయాన్ని ప్రకాష్తో చెప్పానంటే అది నాకే సిగ్గుచేటు. వద్దు, నువ్వు చెప్పొద్దు, నేనే ప్రకాష్కి చెప్తాను. నీ చెల్లెలికి నీకు ఉడియంతో ఉన్న అక్రమ సంబంధం గురించి. వాడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా అది మీకేగా మంచిది. నువ్వు నాశనం అయిపోతావు. కుక్కతో ఒక వంకర అని నిరూపించావు. నీకు సిగ్గుంటే ఇంకెప్పుడు ఈ ఇంటి జోలికి రాకు. వచ్చావనుకో, ఈ మాణిక్య నిజ స్వరూపాన్ని నువ్వు కళ్ళరా చూస్తావు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కే సాహసం చెయ్యవు. అది సరే, కనీసం మొదటి రాత్రి అయినా దీన్ని వాడికి వదిలిపెట్టడానికి నీకు మనసు రాలేదు. మీరు మాటలతో చెప్తే వెంట ప్రభ, నీకంతే మర్యాద. పో. రాత్రి మీ ఇంట్లో కూర్చుని మందు కొడదామని ప్రకాష్తో చెప్పినప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకో ప్రభ, నేను ఇక్కడే ఉంటాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎద్దుల్ని గేదెల్ని చూడనట్టు. ఆ ఒడియన్ మాణిక్యం మీ గుంపులో ఎక్కడైనా ఉంటాడేమోనని. అన్నట్టు పెద్దమ్మా, ఒడియన్ గేదెగా మారడం నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను చూడలేదు. కాకపోతే మాణిక్యం ఒకసారి నా కోసం గేదెలాగా రూపం మారాడు. ఇంకా చాలు, ఏడవకు మీనా, ఊరుకో. నేనేదో ఒకటి చేస్తానులే, ఏడవకు. భయపడకు, సరేనా? మాణిక్యం. ఏంటి ప్రభా? ఒక వ్యక్తిని భయపెట్టాలి, చేస్తావా? వేరే దారి తెలియట్లే మాణిక్యం. నా సంగతి వదిలే, మీనా కోసమైనా వాడిని వదిలిపెట్టకూడదు. తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పాపం ఎంత బెదిరిపోయిందో. బాధగా ఉంది. నీకు తెలుసుగా మాణిక్యం, కళ్ళు లేని ఆ పిల్లని దుర్మార్గుల కంట పడకుండా జాగ్రత్తగా పెంచాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఊరికి బెదిరిస్తే సరిపోతుంది. ఈ పని చేయడానికి నీకెంత ఇవ్వాలి? తాంబూలను రూపాయి కాసు దక్షిణగా ఉంచి నా చేతికి. అంతకు మించి ఈ పని చేయడానికి నాకింకేం అక్కర్లేదు. నా తరఫు నుంచి నేను నీకిచ్చే బహుమతి. వాడిని భయపెడితే మాత్రం సరిపోదు, చిన్న చురక పెట్టాలి. ఎందుకని డబ్బు తంటున్నావు మాణిక్యం? చిన్నతనంలోనే నాకు వాడికి మధ్య బాకీ ఉండిపోయింది. ఇప్పటికీ తీరలా. ఇన్నాళ్ళకి తీర్చే అవకాశం వచ్చింది. మీనా కోసం ఆ నల్లమంగళంగాన్ని భయపెట్టే పూచి ఈ మాణిక్యం. కోయంబత్తూరులో ఓ పని ఒప్పుకున్నా, అయినా పర్వాలా.
రూపాయి కాసు పెట్టి తాంబూలం తీసుకుంటాం.